బాగున్నారా అందరూ? సో ఈరోజు వీడియో ఏంటంటే మనకి జర్నల్ బేరింగ్ గురించి మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి. జర్నల్ బేరింగ్ కనుక ఇచ్చినట్టయితే మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఏంటి అన్నది. సో ఫస్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద రబ్బింగ్ వెలాసిటీ, bearing pressure, coefficient of friction and the power loss due to friction of journal bearing supporting 10 kilonewton load on a 125 mm diameter shaft rotating 1300 rpm. The length of the bearing is 1.5 times the shaft diameter and diametrical clearance is 0.15 mm and absolute viscosity lubricating oil 0.01 kg per meter second and k equal to 0.002 అన్నది ఇచ్చాడు డేటా. సో డబ్ల్యూ అనేది ఎంత ఇచ్చాడంటే కిలోన్యూటన్, 10 కిలోన్యూటన్స్ కాబట్టి మనకి 10,000 న్యూటన్స్. డయామీటర్ ఎంత ఇచ్చాడు 125 mm. సో ఎల్ అనేది ఎంత ఇచ్చాడు 1.5 టైమ్స్ ఆఫ్ ది డయామీటర్. సో 1.5 ఇంటూ డి అంటే 187.5 mm. సో ఎన్ అనేది 1300 rpm. సో రబ్బింగ్ వెలాసిటీ ఈక్వల్ టు వి ఈక్వల్ టు πdn/60. సో డి అనేది మనకి ఏంటంటే మీటర్ పర్ సెకండ్స్లో ఉంటుంది కాబట్టి మీటర్స్లోకి చేంజ్ చేసుకున్నాం డీని. ఓకే, పై 0.125 ఇంటూ 1300/60 చేస్తే 8.508 మీటర్ పర్ సెకండ్ అనేది వచ్చింది. నెక్స్ట్ బేరింగ్ ప్రెజర్కి మనకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు, P ఈక్వల్ టు W/A. సో W/A ఏరియా అంటే L ఇంటూ D. సో 10,000 డివైడెడ్ బై L అంటే ఎంత వచ్చింది 187.5 అండ్ డయామీటర్ 125. సో 0.427 న్యూటన్ పర్ mm స్క్వేర్. కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్, ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్లో మనకి జెడ్ ఏదైతే మనకి అబ్సల్యూట్ విస్కాసిటీ ఇచ్చాడో అది మనకి జెడ్ అవుతుంది 0.01 kg per meter second అండ్ 10 centipoise. సెంటిపాయిజ్ అంటే 10 × 10⁻⁹ ns per mm స్క్వేర్. సో సి ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు మనకి డయామెట్రికల్ క్లియరెన్స్ 0.15 mm అండ్ కే ఈక్వల్ టు మనకి కాన్స్టెంట్ ఎంత ఇచ్చాడు 0.002. సో ఫార్ములాకి వచ్చేసరికి మ్యూ ఈక్వల్ టు 0.33 ZN/P D/C ప్లస్ కే. 0.33 జెడ్ అంటే మనకి ఎంత వచ్చిందండి 10 × 10⁻⁹ ఇంటూ ఎన్ అంటే 1300, పి అంటే ప్రెజర్ ఎంత వచ్చింది మనకి 0.427 ఇంటూ డి అంటే ఎంత 125, క్లియరెన్స్ ఎంత ఇచ్చాడు 0.15 mm ప్లస్ 0.02 క్యాలిక్యులేట్ చేస్తే మనకి 0.01 అనేది ఆన్సర్ వచ్చింది. నెక్స్ట్ డిఏ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నాడు, పవర్ లాస్ డ్యూ టు ఫ్రిక్షన్. సో పి ఈక్వల్ టు మ్యూ WV 0.01 ఇంటూ 10,000 ఇంటూ 8.508. సో 850.8 watts. Next problem, a journal bearing of a punching machine has to accommodate a shaft running at 600 rpm and transmitting 20 kilowatts and shearing stress of shaft material is 60 Newton per mm square. Okay, design the journal bearing for the following working conditions. Ambient temperature ఎంత ఇచ్చాడు 16 degrees centigrade and oil SAE 20 with absolute viscosity is 20 × 10⁻⁻9 ns per mm square. Operating temperature 60 degrees and L/D ratio is 2. L is the length of the bearing, D is the diameter of the bearing. C/D ratio ఎంత ఇచ్చాడండి 0.001 and C is the clearance and లీకేజ్ ఫ్యాక్టర్ ఎంత ఇచ్చాడు కాన్స్టెంట్ వాల్యూ 0.002. సో ఫస్ట్ మనం ఏంటి ఫైండ్ అవుట్ చేయాలి, డిజైన్ ఆఫ్ జర్నల్ బేరింగ్ అన్నాడు. సో డిజైన్ ఆఫ్ జర్నల్ బేరింగ్లో ఫస్ట్ డయామీటర్ ఆఫ్ ది షాఫ్ట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. దానికి డయామీటర్ ఆఫ్ ది షాఫ్ట్కి ఫార్ములా D ఈక్వల్ టు 36.5 ఇంటూ క్యూబ్ రూట్ ఆఫ్ P/n τ. సో క్యాలిక్యులేట్ చేస్తే మనకి 30 mm అండ్ టార్క్ ఈక్వల్ టు మనకి తెలుసు P ఈక్వల్ 2πnt/60 నుంచి 60/P/2πn. సో దాని నుంచి మనకి 318309.9 న్యూటన్ mm అనేది వచ్చింది. సో బేరింగ్ లోడ్ అనేసరికి ఇక్కడ 2T/D. ఓకే, 2 ఇంటూ టార్క్ ఎంత వచ్చింది 318309.9 డివైడెడ్ బై 30, దట్ ఈజ్ ఈక్వల్ టు 21220.66 n. సో ఇలా ఎందుకు చెప్తున్నానంటే టైం అన్నది చాలా తక్కువ ఉంది కాబట్టి మండేనే ఎగ్జామ్ కాబట్టి నేను ఈ షూట్ అన్నది త్వరగా నేను మళ్ళీ చేయాలంటే టైం అన్నది ఎక్కువ అవుతుందని చెప్పేసి నేను ఇలా చెప్తున్నానండి. జస్ట్ మీకున్న
మీ దగ్గర ఏ మెటీరియల్ ఉంటే ఆ మెటీరియల్, లేదు అంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగానైనా ప్రాక్టీస్ చేసినా సరిపోతుంది. నెక్స్ట్ సైజ్ ఆఫ్ బేరింగ్. అలా డయామీటర్ ఆఫ్ బేరింగ్ ఎంతైతే వచ్చిందో అంతే ఉంటుంది. నెక్స్ట్ లెంత్ ఆఫ్ ది బేరింగ్ అనేది 2D 2 × 30, సో 60 అనేది వస్తుంది. నెక్స్ట్ అదర్ డీటెయిల్స్కి వచ్చేసరికి బేరింగ్ ప్రెజర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. బేరింగ్ ప్రెజర్ అంటే W/LD అంటే ఏరియా, దాన్ని ఫైండ్ అవుట్ చేస్తే 11.79. నెక్స్ట్ బేరింగ్ మార్జిలే కావాలి. ZN/P. Z ఎంత ఇచ్చు 20 × 10⁻⁻9 × N అంటే 600 అనేది ఇచ్చాడు RPM. సో P అంటే ఎంత వచ్చింది 11.79. సో క్యాలిక్యులేట్ చేస్తే 1017.8 × 10⁻⁻9. కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటే మనకి తెలుసు కదా ఈక్వేషన్, μ = 0.33 ZN/B D/C + K. క్యాలిక్యులేట్ చేస్తే మనకి 0.00233 అనేది వస్తుంది. నెక్స్ట్ హీట్ జనరేటెడ్కి ఫార్ములా μW/dN/60. క్యాలిక్యులేట్ చేస్తే 46.7 Joules/second. హీట్ డిసిపియేటెడ్ HD = CA TB - TA. TB - TA కావాలంటే 1/2 60 - 16 అంటే 22, అంటే బై 2 చేస్తే 22. C అన్నది మనకి ఆల్రెడీ ఇంత ఇచ్చాడు. అజ్యూమ్ ద హీట్ డిసిపియేటెడ్ కోఎఫిషియంట్ అన్నది ఇవ్వలేదు కాబట్టి మనం అజ్యూమ్ చేసుకోవాలి 0.000298. ఓకే, అలా చేస్తే మనకి 11.8 అన్నది వస్తుంది. సో అమౌంట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ కూలింగ్ అన్నది 46.7 - 11.8 అంటే 34.9 kJ అన్నది కావాలన్నమాట. మనకి ముందు ఎంత వచ్చింది 46, హీట్ జనరేటెడ్ 46.7 అనేది వచ్చింది. సో ఇలాగా మనకి జర్నల్ అన్నది డిజైన్ చేయమంటే ఇలా చేయాలి. ఇవే మోడల్ అన్నది జర్నల్ బేరింగ్లో మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే 8 మార్క్స్ కానివ్వండి ఏమైనా అడగొచ్చు. మనకి ఇక్కడ చూడండి డయామీటర్స్ ఇచ్చాడు, RPM ఇచ్చాడు, ఆయిల్ హైడ్రోడైనమిక్ లూబ్రికెంట్ విస్కాసిటీ అన్నది ఇచ్చాడు, డయామెట్రికల్ క్లియరెన్స్ కూడా ఇచ్చాడు. ఫైండ్ ద సేఫ్ లోడ్ ఆన్ బేరింగ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో డయామీటర్ అనేది 60 అండ్ లెంత్ ఆఫ్ ది బేరింగ్ L అనేది 90, స్పీడ్ 450. ఓకే, దాని తర్వాత అబ్సల్యూట్ విస్కాసిటీ Z = 0.06 అండ్ క్లియరెన్స్ C = 0.1 అండ్ సమ్మర్ఫెల్డ్ నెంబర్ అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. దీనికి ZN/B D/C స్క్వేర్ అన్నది చేస్తే మనకి 14. ఇదంతా చేస్తే మనకి 14.3 × 10⁻³ అన్నది వస్తుంది. ఇది కాన్స్టెంట్ నెంబర్ అనమాట, సబ్మర్జ్డ్ నెంబర్కి సమ్మర్ఫీల్డ్ నెంబర్. సో దానికి ఈక్వల్ చేస్తే P అన్నది వస్తుంది. సో P అనేది సేఫ్ లోడ్ అంటే W = PDL. సో 0.68 × 60 × 90. ఇదేంటంటే మనకి 3 మార్క్స్కైనా రావచ్చు, లేదంటే మీకు కన్ఫ్యూజ్ చేయడానికి దీంట్లోనే యాడ్ చేసి ఇంకేమైనా ఫైండ్ అవుట్ చేయమని చెప్పేసి అడగొచ్చు అనమాట. ఇది వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన వచ్చిన బెల్ ఐకాన్ని కూడా ఓకే చేయండి. దానివల్ల నేను లేటెస్ట్గా పెట్టబోయే ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది డైరెక్ట్గా మీ మొబైల్కి వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.